హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో మరి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఆ 4 జట్లు ఏంది అనే దాని గురించి ఒక క్లారిటీ వచ్చేసింది కదా. సో మరి నిన్న మ్యాచ్ చూసుకుంటే ఎంఐ వర్సెస్ డీసీ డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పాలి. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే 59 రన్స్ తేడాతో మరి ముంబై ఇండియన్స్ గెలిచింది. అయితే మొదటి అసలు ఈ మ్యాచ్లో ఓవరాల్ సినారీ ఏం జరిగింది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం, ఓకేనా. అయితే ఫస్ట్ మనందరూ తెలిసిందే, ఫస్ట్ డూప్లెసిస్ టాస్ గెలిచాడు, దాని తర్వాత ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకున్నారు వాళ్ళు. అయితే ఎందుకంటే కొంచెం డ్యూ ఫ్యాక్టర్ వచ్చింది అనుకున్నాడేమో, అసలు ఎక్కడా కూడా డ్యూ ఫ్యాక్టర్ వచ్చిందే లేదు. అయితే మరి ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ చూసుకుంటే థర్డ్ ఓవర్లోనే వీళ్ళకి ఒక బిగ్ షాక్ తేలింది. సో ఇక్కడ రోహిత్ శర్మ ఒక మంచి ఫామ్లో ఉన్నాడు అనుకుంటే అతను కేవలం 5 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సో దాని తర్వాత రియన్ రికల్టన్ ఒక 25 రన్స్, దాని తర్వాత ఎవరో విల్ జాక్స్ ఒక 21 రన్స్తో కొంచెం ఆదుకునే ప్రయత్నం చేశారు. అయినా సరే వీళ్ళు ఏదన్నా భారీ స్ట్రైక్ రేట్తో ఆడారా అంటే వీళ్ళు అంత పెద్ద స్ట్రైక్ రేట్ ఏం లేదు. 140, 160 స్ట్రైక్ రేట్తోనే ఆడింది వీళ్ళిద్దరు కూడా. అయితే ఎప్పుడైతే వీళ్ళిద్దరు అవుట్ అయ్యారో దాని తర్వాత మరి తిలక్ వర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్, సో వీళ్ళిద్దరూ బ్యాటింగ్ చేసేటంతసేపుడు కూడా అరే కనీసం వీళ్ళు 160 అన్నట్టు దాటుతారా లేదా అనే విధంగా బ్యాటింగ్ చేశారు. అంటే కొంచెం స్లోగా వెళ్ళారు మిడిల్ ఓవర్స్లో. సో ఎక్కడా కూడా అగ్రెషన్ చూపించింది లేదు, కొంచెం స్లోగా ఆడదాం, స్లోగా ముందుకు తీసుకెళ్దాం అన్నట్టు ఆడారు. కానీ ఎప్పుడైతే తిలక్ వర్మ అవుట్ అయిపోయాడో 27 రన్స్ చేసి, సో దాని తర్వాత హార్దిక్ ఒక 3 రన్స్ చేశాడు. దాని తర్వాత చూసుకుంటే నమ్మన్దీర్ వచ్చిన తర్వాత సినారియో మొత్తం కూడా చేంజ్ అయింది. ఏదైతే లాస్ట్ 2 అవర్స్ ఉందో ఆ లాస్ట్ 2 అవర్స్లో వీళ్ళు చేసిన విధ్వంసం మ్యాచ్ మొత్తాన్ని చేంజ్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ 2 అవర్స్లో చూసుకుంటే ఏకంగా 48 రన్స్ చేశారు భయ్య. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ నమ్మన్దీర్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేశాడు, ముఖేష్ కుమార్ని ఉతకడం మొదలుపెట్టాడు. సో మరి అతను చూసుకుంటే 24 రన్స్, అది కూడా కేవలం 8 బాల్స్లోనే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత విధ్వంసం క్రియేట్ చేశాడు అనేది. సో మరి ఒక పక్క నమ్మందిర్ స్టార్ట్ చేస్తే దాని తర్వాత లాస్ట్ ఓవర్లో వచ్చేసరికి నువ్వు కొడితే నేను కొట్టలేను అన్నట్టు సూర్యకుమార్ యాదవ్ పోటీ పడి కొట్టారు ఇద్దరు కూడా. సో మరి సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటే మరి 73 రన్స్ చేశాడు. సో ఈ లాస్ట్ 2 అవర్స్ ఏదైతే ఉందో అది మ్యాచ్ మొత్తాన్ని కూడా టర్న్ చేసిందని చెప్తారు. సో దాని తర్వాత మరి వీళ్ళు 180 రన్స్ చేశారు. అంటే ఒక స్టేజ్లో వీళ్ళు కనీసం 160 అన్న కొడతారా లేదా అనే సినారియో నుంచి 180 దాకా కొట్టారంటే అర్థం చేసుకోండి ఇక. అయితే దాని తర్వాత మరి డీసీ బ్యాటింగ్ వచ్చిన తర్వాత 181 టార్గెట్ ఉంది వాళ్ళకి. మరి 181 టార్గెట్ చేజ్ చేస్తారా అంటే కొంచెం కష్టంగానే అనిపించింది. కానీ వీళ్ళు ఫస్ట్లోనే వికెట్లు కోల్పోయారు, అదే మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పాలి డీసీకి. సో ఫస్ట్లో చూసుకుంటే వీళ్ళకి డూప్లెసిస్ ఒక 6 రన్స్, దాని తర్వాత అభిషేక్ పూర్లో 6 రన్స్. సో ఇక్కడే పోయింది కదా మ్యాచ్ ఇక. సో మరి కేఎల్ రాహుల్ ఏదన్నా లాస్ట్ మ్యాచ్లో ఆదుకున్నాడని చెప్పేసి ఈ మ్యాచ్లో కూడా కొడతాడు అనుకుంటే కేఎల్ రాహుల్ కూడా సేమ్ సినారు, కేవలం 11 రన్స్ మాత్రమే చేశాడు. సో ఇక్కడ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయిన తర్వాత ఇంకెవరైనా ఏం చేయగలుగుతారు అటువైపు, ఇంకా ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్స్ ఎవరు లేరు ఇక. సో దాని తర్వాత చూసుకుంటే మరి సమీర్ రెడ్డి ఒక 39 రన్స్ చేశాడు, విప్రత్ చూసుకుంటే ఒక 20 రన్స్. సో ఇక్కడే మ్యాచ్ అయిపోయింది ఇక. సో సమీర్ రెడ్డి 39 రన్స్ చేశాడు, ఏదన్నా భారీ స్ట్రైక్ రేట్ ఆడాడంటే అది కూడా లేదు. సో ఏదో మ్యాచ్ను ముందు తీసుకెళ్దాం అన్నట్టు మాత్రమే తీసుకెళ్ళాడు. సో దాని తర్వాత విప్రత్ కూడా అంతే 20 రన్స్ ఏం చేశాడు. సో ఇక మ్యాచ్ మొత్తం కొలాప్స్ అయింది. అసలు మ్యాచ్ కొలాప్స్ అవడానికే కారణం ఎవరంటే మరి ఆ పవర్ ప్లేలో వచ్చిన వికెట్స్ అనేది చెప్పాలి. సో దాని తర్వాత చూసుకుంటే వీళ్ళ బౌలింగ్లో బుమ్రా ఒక 3 వికెట్లు తీశాడు, శాంట్నర్ ఒక 3 వికెట్లు తీశాడు. వీళ్ళిద్దరు బౌలింగ్ చూసుకుంటే మరి రేపు ప్లే ఆఫ్స్కి వెళ్ళిన తర్వాత కూడా అపోజిషన్కి తెప్పలు తప్పవు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా శాంట్నర్ చూసుకుంటే 11 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బుమ్రా చూసుకుంటే 3.2 ఓవర్స్ వేసి అతను కూడా 3 వికెట్స్ తీసుకున్నాడు. సో అతను కొట్టించిన స్కోర్ కూడా 12. అసలు ఇటువంటి విధ్వంసకరమైన బౌలర్స్ ఉంటే ఇంకా నెక్స్ట్ ప్లే ఆఫ్స్ రేస్లో కూడా ఆర్సీబీ టీంకైనా జీటీకైనా వీళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. సో మరి ఓవరాల్గా చూసుకుంటే 59 రన్స్ ఆడతో మరి ఈ మ్యాచ్లో ముంబై గెలవడం జరిగింది. సో దీంతో వీళ్ళు ప్లే ఆఫ్స్కి కూడా వెళ్ళిపోయారు ఇక, దాదాపు ఇక వెళ్ళిపోయినట్టేలే, ఇంకా క్వాలిఫై అయిపోయినట్టుగా. సో మరి మనకి టాప్ 4 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో మరి ప్లే ఆఫ్స్కి వెళ్ళే జట్లు, సో మరి దాంట్లో ముంబై కూడా చేరేసింది ఇప్పుడు. సో ఏదైనా సరే మరి నెక్స్ట్ ఈ ప్లే ఆఫ్స్లో మరి ఎవరు మంచిగా పర్ఫామ్ చేసి, సో దాని తర్వాత ఫైనల్ ఎవరు వెళ్ళి మరి ఫైనల్లో ట్రోఫీ కొట్టి ఏ టీం, సో మరి ఎవరు టైటిల్ కొడతారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.